ఏ రమ్య, నాన్న ఏంటి లేటుగా వస్తున్నావు? అదేంటంటే నాన్న, చెప్పు, ఎందుకు లేట్ అయింది? చెప్పమ్మా. మిక్చర్ అయిపోయింది తెలుస్తుందా? ఎంతసేపని ఊరికే నవ్వులుతూ కూర్చోను? నువ్వంతా ఒక తండ్రివి. కూతురు రావడానికి లేట్ అయిందే, ఏమై ఉంటుందా అని బాధపడకుండా మెచ్యూర్ అయిపోయిందని బాధపడుతున్నావు నాన్న. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మిక్చర్ మర్చిపోయావా? లేదు నాన్న, మిక్చర్ బ్యాగ్లోనే ఉంది. ఇవ్వమ్మా. వెళ్ళు. అమ్మా, ఇప్పుడేమ్మా నాకు ప్రాణం వచ్చింది. ఈ కవర్ ఒకటి. అరే అమ్మా, అబ్బా, ఇప్పుడే నాకు ప్రాణం వచ్చినట్లుంది. అవునరా మావా, అవును. సరేరా, సరే సరే, ఓకే. మావా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. వీడెందుకు ఇక్కడ కూర్చున్నాడు? అంత పెద్ద ఏం సమస్య వచ్చింది అర్థం కావట్లేదే. రే అంబి, ఏంట్రా ఇలా గుడి ముందు కూర్చున్నావు? నువ్వు ఇలా కూర్చోవడం కట్టే గుడ్డ పరుచుకొని కూర్చునిటే కలెక్షన్ అయి ఉండేది. ఇవి నీకు కటింగ్ పనికొచ్చేది. ఏంట్రా ఎగతాళా? కాకపోతే ఇక్కడ కూర్చుంటే ఇంకేం అడగను. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా. అవును, నువ్వు లవ్ చేస్తున్నావు, కానీ ఆ అమ్మాయి నిన్ను తిరిగి కూడా చూడడం లేదు కదా. ఇలా చూడు, ఇంకా డీసెంట్ గా చెప్పాలంటే ఆ అమ్మాయి అసలు నిన్ను మనిషిగానే భావించట్లేదురా. రేయ్, నేనే దిగులు పడుతూ కూర్చుంటే నువ్వు ఇంకా బాధపడతావేంట్రా? సరేరా, ఇంతకిప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? డైలీ ఆ అమ్మాయి వెనక తిరుగుతూనే ఉంటావా? నీ ప్రేమని ఎప్పుడు చెప్తావురా? రేయ్, అదే చేత కావట్లేదురా. తనే కావాలని నా గుండె కొట్టుకుంటోందిరా. కానీ తీరా తన దగ్గరికి వెళ్తే హార్ట్ 500 కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంటోందిరా. రేయ్, ఇలా భయపడుతుంటే అమ్మాయి నీకు దక్కదురా. ఏంట్రా మాట్లాడుతుంటే ఇలా కొట్టావు? రేయ్, నీ నోరు కడుక్కోరా. రేయ్, పొద్దున పళ్ళు తోమేటప్పుడే నోరు కడుక్కున్నాన్రా. ఏంట్రా కోపడుతున్నావు? నేను తనని సొంతం చేసుకుంటాన్రా. తను నా కోసమే పుట్టిందని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయానురా. అరే ఏంట్రా అరే? లేదురా, తమిళ సినిమా టైటిల్లా ఉంది అన్నాను. రేయ్, నువ్వు చాలా ఓవర్గా వెళ్తున్నావు. రేయ్, నేనెక్కడ్రా ఓవర్గా పోతున్నాను? నా పాటికి నేను సైడ్ గా వెళుతున్నాను. నిన్ను చూసే కదరా ఇలా వచ్చాను. రేయ్, నీ టైం బాలేదనుకుంటున్నాను. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంట్రా, నా మనసులో బాధ నీతో చెప్పుకోవాలనుకుంటే నువ్వు పుండి మీద కారం చల్లుతున్నావు. సరే రే అంబి, నేను చెప్పినట్టు నువ్వు వింటావా? చెప్పు. ఇప్పుడు నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి నీ ఈకలు ఇవ్వంటే ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు తెలుసా? ఎందుకంటే మనం మాట్లాడే భాష దానికి తెలీదు. ఏంట్రా ఇప్పుడు నువ్వు కామెడీ చేస్తున్నావా? లేకపోతే ఏంట్రా, పాతకాలపు డైలాగులు ఈ కాలంలో మాట్లాడుతున్నావు. ఏదైనా కొత్తగా మాట్లాడరా. అప్పుడే ఈ కాలపు యూత్కి నచ్చుతుంది, అర్థమవుతుంది. సరేరా, డైలాగ్స్ వద్దు, ఏమీ వద్దు, నేను నేరుగా మ్యాటర్కే వచ్చేస్తాను. చెప్పు. ఇక నుంచి ఆ అమ్మాయి వెనకాల నువ్వు భయంతో అలా వెళ్ళొద్దు. మరి నువ్వు తన ముందు వెళ్ళి ధైర్యంగా నిలబడు. నిలబడి రే స్టైల్ గా ఐ లవ్ యూ అని తనతో చెప్పరా. రే, ఏమంటున్నావురా? అవునరా, చెప్పరా. రే, భయంగా ఉందిరా. రే, అడ్డగడ్డలా పెరిగిపోతున్నావు, ఇంకా భయపడితే ఎలా? రే, అడ్డగడ్డలా కాదురా, మనిషిలాగే పెరిగాను. ఇది మాత్రం చక్కగా చెప్పు, కానీ లవర్ ముందు వెళ్ళి భయంగా నుంచో. రేయ్, కాకపోతే ఏంట్రా, ఈ భయం అనేది అందరికీ అన్నిటికీ శత్రువు. అందుకని ఈ భయాన్ని మడిచి దూరంగా విసిరేసి నీ లవర్ ముందు వెళ్ళి నుంచో. రేయ్, నువ్వు చెప్పేది వింటుంటే చాలా సంతోషంగా ఉందిరా, కానీ జరగాలి కదా. జరుగుతుందిరా, తప్పకుండా జరుగుతుంది. నువ్వు మాత్రం రేపు నేను చెప్పినట్టుగా వెళ్ళి చెయ్యి. ఆ తర్వాత చూడు, నీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది.
అలా అంటావా? అవునరా. రేయ్ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఓకే, ఉందిరా. అయితే నేరుగా వెళ్ళి కటింగ్ వేద్దాం. పద పద పద. ఏంట్రా అలా చూస్తున్నావు? సరే సరే గాని టీ అయినా ఇప్పించు. ఇప్పుడు అన్నావు కదా, అది కరెక్ట్ గా ఉంది. సరే సరే గాని పద, త్వరగా వెళ్ళి ఆగరా, ఇప్పించు. ఫోన్ పెట్టరా. ఫోన్ పెట్టరా. ఎత్తరా. ఏంటి విషయం చెప్పు. రేయ్ నా వల్ల కాదన్నావు కదరా, నా వల్ల కాదన్నావు కదరా, చేసి చూపించాను రా. ఏమంటున్నావురా? నాకేం అర్థం కాలేదు. నన్ను ఎవ్వరో లవ్ చేయరని అపశకునిగా మాట్లాడవు కదా. ఒక అందమైన అమ్మాయి తనే స్వయంగా నా ముందు నుంచుని నా హృదయంలో అలా వచ్చి కూర్చుంది తెలుసారా? ఏమంటున్నావురా? అవునరా, అదృష్టం దేవత నన్నే ఆశీర్వదించింది. ఒంటరిగా ఉన్న నన్ను తేనెటీగలా ఉన్న ఒక అమ్మాయి తనుగా వచ్చి నా హృదయంలో తను దూకేసిందిరా. రేయ్, ఎవరితో? టీ రాజేందర్ సినిమా ఏదైనా చూసావేంటి? రేయ్ అతని సినిమా నేను చూడలేదురా, కానీ నేను నా దేవతని చూశాను. నా పిచ్చి బుర్రకి అర్థం కావట్లేదురా. అర్థమయ్యేలా చెప్పి చావరా. ఏంటి వెళ్ళిపోతున్నాడు? నేను తను ఇదేరా జరిగింది. రేయ్ నిజంగా నమ్మలేకపోతున్నానురా. అయితే నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా? రే అలా కాదురా, ఊరికే ఫ్లోలో చెప్పానంతే. ఇంకొద్ది రోజులు చూడరా, నేను తను కొద్దిసేపు మనం మాట్లాడుకుందామా అలా డేట్ చేయబోతున్నావురా. నన్ను చెప్పాలి. రేయ్, ఏమన్నావు? ఆల్ ద బెస్ట్ రా. చెయ్యరా. ఫెలా అరే తిరిగి చూస్తోంది. రే రారా. ఏంట్రా? రే అలా చూస్తావేంటి? రారా రే నాకు భయం వేస్తోందిరా. రారా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలరా? ఏం జరుగుతుందో ఏంటో. ఇప్పటికింకా నా వయసు నిండా 16. వర్కౌట్ అవుతున్నట్టుంది. ఆహా, దగ్గర నుంచి చూస్తుంటే మతిపోతోంది. అచ్చం రోజా పువ్వులాగే ఉంది. ఓ సెల్ఫీ అడుగుదామా? కలుసుకున్నారు. ఏంటి అది ఏంటి? ఎందుకో గాలే వస్తోంది, మాట రావడం లేదు. ఏ అదే నాకు తెలియట్లేదు. నన్నెందుకు మీరు ఫాలో అవుతున్నారు? అది మీరు నువ్వు చెప్పండి. లవ్వు చెప్పరా. నువ్వు తోడుగా రావాలి. మీరెక్కడికి వెళ్తున్నారు? నేనెందుకు మీకు తోడుగా రావాలి? నేను చెప్పింది అర్థం కాలేదా? చెప్పండి. మిమ్మల్ని తోడుగా రమ్మన్నది నడిచి వెళ్ళడానికి కాదు, మరి నా జీవితాంతం నాతో నడవడానికి. అర్థం కాలేదు. మిమ్మల్ని లవ్ చేస్తున్నాను.
రియలీ ఆ, చొప్పు తెగుతుంది. పర్వాలేదు, నేనే కొడతాను. లేదంటే కొత్తదే కొనిస్తాను. అరచి నీకు నాకు నిచ్చెనేసినా సరే సరిపోదు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఏ నాకేం తక్కువ? అన్నీ తక్కువగానే ఉన్నాయి. నీ వయసేంటి, నా వయసేంటి? ఏమండి, ప్రేమకి పెళ్లికి వయసు ఎందుకండి? మనసే కదా ముఖ్యం. నీ దగ్గర మనసుందా? పెద్ద మనసే ఉందండి. చూపించనా? డబ్బుందా? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు పారిపో, లేకపోతే అవమానంతో తలదించుకుంటావు. ఏమండి, అయితే నన్ను పెళ్లి చేసుకోనంటారా? అరచి అదంతా కళ్ళ కూడా జరగదు. ఇలా చూడండి, నన్ను వదులుకున్నారనుకోండి, తర్వాత మీరు చాలా బాధపడతారు. అవును, ఇతను పెద్ద మన్మధుడు. ఇన్ని వదిలేసుకున్నానని దిగులు పడి మరీ ఏడుస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు నీ మొహము. అయ్యో, ఏంట్రా ఇది? ఏంట్రా? ఆ, వీడొకడు. ఇలా చూడు రమ్య. ఏయ్, ఓరి నాయనోయ్.